తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో మనం కన్యరాశి ఫలితాలు చూసుకుంటే మిక్స్డ్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. మనం జనరల్గా 4 గ్రహాలు మంత్లీ మారుతూ ఉంటాయి. అవి సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాలు దాదాపు నెలకు ఒకసారి మారుతూ ఉంటుంది. కుజుడు మాత్రం 45 డేస్కి మారుతూ ఉంటాడు. మనం ఎప్పుడైతే మంత్లీ ఫలాలు చెప్పుకుంటూ ఉంటామో ఈ 4 గ్రహాల యొక్క ప్రభావాన్ని మనం మనసులో పెట్టుకొని చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా 4 గ్రహాలు చూసుకుంటే 2 గ్రహాలు చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వాళ్ళకి, 2 గ్రహాలు మాత్రం మిక్స్డ్గా ఉంది. అంటే టోటల్గా ఒక 70% బాగుంది, కానీ ఒక 30% కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉందని గమనించుకోవాలి. మనం విషయాలు డీటెయిల్గా కనుక చూసుకుంటే కన్యరాశిలో ఇందులో పాదాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఈ రాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే టో, పా, పీ, పూ, పో, ఠా, నా, పే, పో అన్న లెటర్స్ అంతా కూడా ఈ రాశిలో ఉంటారని గమనించాలి. రిపీట్, మనకి మహర్షులు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ఇచ్చారండి. ఈ కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే ఎలా ఉంటుందంటే 4 గ్రహాలు విత్తలాభం, దేహరుజం, శేష సౌఖ్యం, అర్ధప్రాప్తిం అని చెప్తారు. అంటే 4 ముక్కల్లో సింపుల్గా చెప్పాలంటే వీళ్ళకి ఈ టైంలో ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఆల్రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది, ఫైనాన్షియల్గా కూడా అభివృద్ధి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. మనం ఒక్కొక్క గ్రహాన్ని చూసుకుంటే సూర్యుడు 11వ స్థానంలో ఉండటం ఒక మంచిది. సూర్యుడు గ్రహరాజు కాబట్టి ఆయన ఎంత చక్కగా బాగుంటే మిగతా అన్ని గ్రహాలు కూడా దాదాపు అనుకూలంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సూర్యుడు 11వ రాశిలో ఉండటం వల్ల మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్య ఉత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ లాభే ఏకాదశి అని చెప్తూ ఉంటారు. అంటే ఏకాదశిలో 11వ స్థానంలో రవి ఉంటే ఏమవుతుంది, అర్ధచ్చ ధనానికి సంబంధించి చాలా బాగుంటుంది. స్వకులాచార అంటే ఇంట్లో ఉత్సవాలు, సెలబ్రేషన్స్ చేసుకోవటం, పెద్దవాళ్ళు చెప్పిన విధంగా అన్ని పనులు చేసుకోవటం, ఇంతే కాకుండా గృహే ఉత్సవం శుభం, గృహంలో ఉత్సవం జరుగుతుంటుంది, శుభకార్యాలు జరుగుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. నిత్య మాధుర్య భుక్తిచ్చ, నిత్యం ప్రతిరోజు చక్కగా మంచి తీపి పదార్థాలు తింటూ ఉత్సాహంగా చలాకీగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇది సూర్యుడు చాలా మంచి చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. అయితే కుజుడు కొంచెం మిక్స్డ్గా ఉంది. కుజుడి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుడు ఏం చేస్తారు అంటే కుజుడు 9వ స్థానంలో ఉండటం వల్ల అశనాచ్చ ధనశూన్యం, శోషణం, దేహపీడనం, స్థానానాశనం, విరోధం చ నవమస్తద్ భవేత్ భృగు అంటారు. అంటే 9వ స్థానంలో నవమస్తద్ భవేత్ ధారాసుతే. ఎప్పుడైతే 9వ స్థానంలో కుజుడు ఉంటే ఏమవుతుందంట, అశనాచ్చ అంటే అన్న వస్త్రాలకు కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహ శోషణం, శారీరకంగా ఫిజికల్గా కొంచెం టైర్డ్నెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాననాశనం, విరోధం, గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీకున్న పదవిలో కానివ్వండి, పొజిషన్లో కానీ అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి కుజుడు సరిగా లేకపోతే జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఇబ్బంది, మీ స్టేటస్ స్థితి గతిలో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. అయితే బుధుడు 10వ స్థానంలో ఉండటం వల్ల ఉద్యోగంలో చాలా చక్కగా బాగుంటుంది, పదోన్నతి ఉంటుంది, శాంతి ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధన ప్రవాహంగా కూడా ఉంటుందని గమనించుకోవచ్చు. అయితే వీళ్ళకి 12వ స్థానంలో శుక్రుడు ఉండటం ఇది మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. శాస్త్రపీడం, చోరబాధ, అతిక్రయం, మహాద్భయం, కృషి రవ్యాధి సర్వ విఘ్నం శాత్, ద్వాదశకే భృగో అంటారు. అంటే 12వ స్థానంలో శుక్రుడు ఉండటంలో సంస్కృత గ్రంథాల్లో ఏం చెప్తారంటే కృష్యాది సర్వ విఘ్నం శాత్, వ్యవసాయం చేసిన, బిజినెస్ చేసిన అందులో ఆటంకాలు కలుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. మహాద్భయం, కొంచెం భయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ శుక్రుడు ఏదైనా లగ్జరీ ఐటమ్స్ కొనాలన్నా, లగ్జరీ హోటల్స్కి వెళ్ళే అవకాశము, ట్రిప్కి వెళ్ళే అవకాశాన్ని కలిగిస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే చక్కగా విలాసవంతమైన జీవితానికి డబ్బులు ఖర్చు అవకాశం కూడా ఉంటుందని గమనించుకోవచ్చు. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి కొంచెం మిక్స్డ్గా ఉంది అని మీరు గమనించుకోవాలి. కొన్ని విషయాల్లో బాగుంది కూడాను, ఎక్కడెక్కడ కొంచెం ప్రతికూలంగా ఉందో ఆ విషయాల్లో కొంచెం మీరు ఆలోచించుకొని నిదానంగా డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి నక్షత్రాల ప్రకారం కూడా చూసుకుంటూ ఉంటాం. నక్షత్రాల ప్రకారం చూసుకుంటే ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలు ఉంటాయి. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, పరవాసము, ఫారిన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి అతి భయము, నాశనము, అనుకున్న పనులు ఏదో కాకుండా ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత అతిగా భయపడే అవకాశం కూడా ఉంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి
క్షేమంగా ఉంటారు. దేహ పీడనము, అతి భయము, పరవాసము చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ చిత్తా నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటుంది ఈ మంత్ అంతా. అయితే వీళ్ళకి ఛాలెంజ్ ఏంటంటే శారీరకంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అనవసరంగా అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇది మీరు అతి భయము, ఓకే, కుజుని వల్ల భయపడే పరిస్థితులు ఉంటాయని గమనించుకోవాలి. ఇంతే కాకుండా వీళ్ళకి హస్తా నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా పూర్వకాలంలో పశునాశనం అంటారు. ఎవరైనా అగ్రికల్చరల్ ఇలాంటి ఎవరైనా ఉంటే వాళ్ళకి పశువులకు కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ సిటీలోను ఎన్ఆర్ఐలు ఉంటే వాళ్ళకి ఉద్యోగాల మీద ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్ రిసోర్సెస్ ఏమైనా ఉంటే అవి సపోర్ట్ లేకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సో ఈ రాశి వాళ్ళకి ఏదైనా గనక పరిహారాలు గనక చెప్పుకుంటే కుజుడు వల్ల కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన చాలా చక్కగా ఉంటుంది. కుజుడికి సంపూర్ణమైన శాంతి పూజలు అని ఉంటాయి. ఈ శాంతి పూజలు చేపిస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ శాంతి పూజలు అంటే జపాలు, దాన తర్పణ, హోమాలు అని చెప్తూ ఉంటారు. ఇవి చేపిస్తే చక్కగా కుజుడికి గ్రహానికి బలం పెరిగి చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది.